కానీ ఇంక ఇతరతర దాంట్లో కానీ ఎవరైనా పాత్ర ఉంటే నిరూపిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరేదో ఇలా పార్టీలు విభేదాలు ఉన్నట్టుగా రాశారు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి అందరూ కూడా మేము ముక్త కంఠంతో చెప్తున్నాం. ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. పార్టీలో ఐక్యతగానే ఉన్నాం, సుదర్శన్ నాయకత్వంలో పనిచేస్తున్నాం. మరి ఈ విషయాన్ని గమనించాలని పార్టీలో ఎవరన్నా కావాల్సుకొని అటువంటి సృష్టించాలనుకుంటే కూడా అది నాయకత్వం తగు చర్యలు తీసుకుంటుంది కూడా సందర్భం గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు మరి బీజేపీ ముందని చెప్పి టీఆర్ఎస్ ముందని చెప్పేసి అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు ముందున్నది ఎవరి ముందు ఉన్నది రాబోయే స్థానిక సంస్థల్లో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా అనుకుంటే కలిసి ఏదైనా అనుకుంటే కూడా అందరం ఒక్కతాటి మీద ఉండి లాస్ట్కు ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా అన్ని గ్రామాలలో ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అని ఎటువంటి సందేహం లేదు. ఆ సోదరులు గమనించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అపోవాలే తప్ప ఇంకొకటి ఏం లేదు. సుదర్శన్ నాయకత్వంలో గట్టిగా పనిచేస్తున్నాం. గట్టిగా సుదర్శన్ సార్ కూడా ఈ మండలకు ఎన్ని నిధులు కావాలో ఏమి కావాలో సమకూర్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. నిరంతరంగా ప్రజలకు మమేకమే ఉన్నాడు. కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇల్లు లేని వారికి మొత్తానికి ఇల్లు లేని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఊళ్ళో మొత్తానికి ఇల్లు లేని వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మేమందరం కూర్చొని సార్తో డిస్కస్ చేసి ఇల్లు అస్సలు లేని వారికి ఫస్ట్ పిఆర్టీ ఇవ్వాలని చెప్పేసి సార్ కూడా కోరుతాము. మరి వాళ్ళకే ఇప్పిస్తామని మీ పత్రికాముఖంగా తెలియజేస్తాము. ఈ పేపర్లో పూర్తి అవాస్తవం. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదు, విభేదాలు ఏర్పడ్డాయి అనడం బాగా చాలా తప్పు. ఎక్కడ చూపిస్తేదని మేము ఒప్పుకుంటాం. తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ప్రజల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా ఈ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కానీ 6వ గ్యారెంటీ కాకుండా 7వ గ్యారెంటీ బోనస్ కూడా, రైతు బోనస్ కూడా అప్పుడు వెంబడే అట్లతోనే ఒక 3-4 డేస్లోనే వెంబడే మరి రైతు బోనస్లు కూడా వెంబడే వేయడము. రైతులు చాలా ఉత్సాహంగా ఉన్నది, ప్రజలు చాలా బాగా మంచిగా ఉన్నది. దీని విషయంలో మాత్రం అది తప్పుడు ప్రచారము. ఇదైతే ఎవరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు రాబోయే ఎలక్షన్లో హైలైట్ అవుతారు, అదవుతారు, ఇదవుతారంటే అడ్రస్లో కూడా పోతారు. ఎందుకంటే మనం చేస్తున్న అభివృద్ధి, మనం ఈ 10 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేస్తున్న అభివృద్ధి, చేస్తున్న పనులు, వాటి విషయంలో మరి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దీని మళ్ళీ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో డంకా భజించి మనం కాంగ్రెస్ పార్టీ 100% విజయం సాధిస్తామని. నిన్న ఒక పేపర్లో ఒక వార్త రావడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు ఐక్యత లేరు అనేటువంటి విషయము ఆ యొక్క పేపర్ రాయడం జరిగింది. మరి ఈ నియోజకవర్గంలో నైపేట్ మండల్లో గత 35 సంవత్సరాల నుంచి సుదర్శన్ నాయకత్వంలోనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేస్తారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు విభేదాలు అనేవి లేవు. గతంలో సుధాకర్ రావు ఏదైతే మండల అధ్యక్షుడు ఉండేనో, అధికారం లేనప్పటికీ అందరం కూడా కలిసికట్టుగా సుధాకర్ రావుతో మేము పనిచేసాం. ఈరోజు కూడా నాయకులలో కానీ కార్యకర్తలు కానీ నిరుత్సాహము విభేదాలు అనేవి లేవు. దయచేసి వార్త రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని చెప్పేసి పత్రికా సోదరులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం లేనప్పటికీ కలిసికట్టుగా కార్యకర్తలందరూ కూడా పనిచేసి సుదర్శన్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం గడుస్తుంది. 1 సంవత్సరంలో కూడా పూర్తిగా ప్రజలకు మమేకమై కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాల పట్ల చెప్తూ అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 పథకాలు చేపట్టిందో
6 పథకాలు ఇస్తున్నటువంటి దాన్ని కానీ నిన్న మొన్న ఇచ్చినటువంటి బోనస్ కానీ రుణమాఫీ కానీ ప్రజలకు తీసుకోవాల్సినటువంటి తరుణంలో మరి ఒక వార్త రావడం అనేది చాలా బాధాకరం. మరి మీరు చూస్తూ ఉన్నారు, మీ ప్రెస్ ముఖం కూడా ఈరోజు చెప్తున్నాం, గతంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అవిటిని కూడా సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యక్ష శ్రద్ధతో మండలంలో రావాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ అన్నీ కూడా తీసుకురావడం, మరి మన మండల్లో వాటన్నింటినీ కూడా గ్రామాన పోయి మన నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా వాళ్ళకి ముట్ట చెప్పడం, వాళ్ళ అడ్రస్లు లేకపోతే కూడా తెలుసుకొని ఎక్కడ ఉన్నారో అని వాళ్ళకి ఇవ్వడం, మరి ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఆరోగ్యం పట్ల హాస్పిటల్లో పోయిన వారికి కూడా వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళు ఇస్తున్నటువంటి దరఖాస్తుల్ని కూడా మరి సుదర్శన్ రెడ్డి గారికి వారికి ఇవ్వడము, అవి కూడా పంపడము అవి రావడం జరుగుతుంది. ఇది కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ కూడా మన మండలంలో ఇప్పుడు చాలామందికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఎవరి దగ్గర అన్నా కానీ ఒక రూపాయి తీసుకున్నట్టు కూడా నిరూపిస్తే మేము రాజకీయాల నుంచి వైదొలడానికి సిద్ధంగా ఉన్నాము. గతంలో జరిగినటువంటి విధానాన్ని ఇప్పుడు నడుస్తుంది అనుకొని అది ఆ రకంగా రాయడం చాలా బాధాకరం. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా దాదాపు 30-35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేటువంటి కార్యకర్త కానీ నాయకుడు కానీ అక్రమ సంపాదన కానీ వేరే వారిని పలవడానికి అవకాశం లేదు. ఆయన్నే మాకు ఒక దిక్కుచి, ఎందుకంటే సక్రమంగా పనిచేయకపోతే ఆయన్ని మందలించడం, పార్టీలకు తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన కార్యకర్తలు కానీ మన సోదరులు కానీ ప్రజలు కానీ దీన్ని గమనించాలని చెప్పేసి గుర్తు చేస్తాను. ముఖ్యంగా